హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. సో మనం బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి అగ్ని పరీక్ష ఎపిసోడ్స్కి సంబంధించి రివ్యూ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుంటున్నాము. సో మొన్న అంటే ఎపిసోడ్ 13లో అయితే 2 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఓవరాల్గా కొన్ని వేల మంది అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని ఫిల్టర్ చేసి 45 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. జ్యూరీ మెంబర్స్ అండ్ సూపర్ యాంకర్ శ్రీముఖి వీళ్ళందరూ కలిపి సెలెక్ట్ చేశారు. అండ్ తర్వాత 45 మెంబర్స్లోంచి వాళ్ళని స్ట్రాటజీ పరంగా కొన్ని టాస్క్లు ఇచ్చి వాళ్ళల్లో టాప్ 15ని గోల్డెన్ సీట్లో కూర్చోబెట్టారు. సో ఈ టాప్ 50లో 13 ఎపిసోడ్లో ఏమైందంటే 2 మెంబర్స్ని 2 ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళని రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేయించేశారు. అంటే ఇది అసలు ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే 15 days 15 కంటెస్టెంట్స్తో అలా కంటిన్యూ అవుతూ వచ్చిన గేమ్ టాప్ 15 మెంబర్స్ని బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ మీద చూస్తారు అనుకుంటే వాళ్ళల్లోంచి 2 కంటెస్టెంట్స్ బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు మిగిలింది టాప్ 13 కంటెస్టెంట్స్. ఈ టాప్ 13 కంటెస్టెంట్స్లో ఇక ఎపిసోడ్ 14లో కొంతమంది ఎలిమినేట్ అయిపోతారు, ఎపిసోడ్ 15లో కొంతమంది ఎలిమినేట్ అయిపోతారు. ఇలాగా టాప్ 5 ఎవరైతే హౌస్లోకి వెళతారో వాళ్ళే ఉంటారో అనుకున్నారు. బట్ మనం అనుకున్న దానికి విరుద్ధంగా అక్కడ జరగడం కామన్. అదే కదా బిగ్ బాస్ సీజన్ 9 అంటే. ఎందుకంటే మనం అనుకున్నట్టు కాకుండా ఇంతకు ముందు సీజన్ 8 సీజన్స్ ఎలా అయితే కంప్లీట్ అయ్యాయో అలా కాకుండా దానికి భిన్నంగా పూర్తిగా డిఫరెంట్గా ఈ షో అయితే సాగుతోంది. సో ఇక్కడ మనం ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి. ఒక కామనర్ అంటే మనలాంటి కామనర్ ఆ స్టేజ్ వరకు వెళ్ళారు. ఈరోజు జియో హాట్స్టార్లో వరల్డ్ వైడ్గా ఓటీటీలో వాళ్ళ షోస్ చూస్తున్నారు, వాళ్ళకి లైక్ చేస్తున్నారు, వాళ్ళకి ఓటింగ్ చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూసి వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు అంటే మాటలు కాదు. కాబట్టి ఒక కామనర్గా మనం కూడా అలాంటి కామనర్ని, మీకు నచ్చిన కామనర్ని ఖచ్చితంగా మనం కూడా ఓట్ చేసి ఎంకరేజ్ చేయాలి. ఒక విధంగా మన ఓటు వల్ల ఆ కంటెస్టెంట్ లోపలికి వెళ్ళారు అంటే మనం కూడా సక్సెస్ అయినట్టే. అండ్ బ్యాక్ ఎండ్లో మనం కూడా సక్సెస్ అయినట్టే, బ్యాక్ సపోర్ట్ ఇచ్చాం కాబట్టి. సో అలాగా మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే టాప్ 5లో ఎవరు ఉండబోతారు అనేది ఇంకో 2 daysలో తేలిపోబోతోంది. అందరి అంచనాల్ని మించి జరుగుతోంది కాబట్టి ఈ షో. సో ఎపిసోడ్ 14కి వచ్చేసరికి ఏం జరిగింది అని చెప్పుకుందాం. మనం అయితే ఏమనుకున్నాం, 13లో 2 మెంబర్స్ని ఎలిమినేట్ చేశారు కాబట్టి 14లో అయితే 5 మెంబర్స్ని ఎంతమందినో కొంతమందిని ఎలిమినేట్ చేసేస్తారు, తగ్గిస్తారు మెంబర్స్ అనుకున్నాం. కానీ ఈ 14 ఎపిసోడ్లో ఏమైందంటే వర్తీ టాస్క్ అనేది జరిగింది. అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి జ్యూరీ మెంబర్స్ ముందు నేను ఎందుకు హౌస్లోకి ఉండాలి, లేదంటే నేను ఎందుకు కరెక్ట్ పర్ఫెక్ట్ అనేది వర్తీ కంటెంట్ అని చెప్పేసి అతను చెప్పుకోవాలి. తన దృష్టిలో అన్వర్తీ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా అతను చెప్పాలన్నమాట. అది కూడా కరెక్ట్ రీజన్తో. సో అవతలవాడు మాట మళ్ళీ రైస్ చేయకుండా ఇతను చెప్పే సమాధానం ఉండాలి. ఎందుకంటే కుంటి సాకుల్లాగా పేలవంగా ఉండకూడదు అనమాట మన డిస్కషన్ అనేది. సో స్ట్రాంగ్గా బల్ల గుద్దినట్టు ఇంకొకటి మాట్లాడకుండా వాళ్ళు చెప్పిన దానికి మనం ఎస్ వీడు కరెక్టే చెప్పాడు అనేటట్టు ఉండే విధంగా వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. సో దీనిలో టఫ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా మంచిగా బలంగానే వాదించారు. ఫస్ట్ హరీష్తో స్టార్ట్ అయింది. హరీష్ షాకిబ్ని అంటే అన్వర్తీ అని చెప్పేసి చెప్పాడనమాట. అన్వర్తీ ట్యాగ్ మళ్ళీ కుక్క మెడలో గొలుసులు ఉంటాయి చూసారా, అలాంటి గొలుసులు కూడా వేసి అన్వర్తీ ట్యాగ్ని వాళ్ళ మెడలో వేయించారనమాట. సో స్టార్టింగ్ చూసుకుంటే మనకి హరీష్ షాకిబ్ని, అలాగే షాకిబ్ని అక్కడి నుంచో పెట్టారు. నీ విషయంలో, నీ దృష్టిలో, నీ ఒపీనియన్లో అన్వర్తీ ఎవరు అనుకుంటే షాకిబ్ ఆల్సో హరీష్. అంటే హరీష్ అంత పర్ఫెక్ట్ కాదు, అంత స్ట్రాంగ్ కాదు అని చెప్పేసి తను వాదించాడు. అండ్ తర్వాత మనీష్ వచ్చాడు. మనీష్ నాగాని అన్వర్తీ అన్నాడు. అలాగే నాగా మళ్ళీ షాకిబ్ని, అలాగే కల్కి వచ్చింది. తర్వాత డెమాన్ పవన్కి అన్వర్తీ ట్యాగ్ వేసింది. ఇక డెమాన్ పవన్ వచ్చాడు మళ్ళీ షాకిబ్కి. అంటే ఓవరాల్గా స్టార్టింగ్లోనే అన్వర్తీ షాకిబ్కి 3 వచ్చేసాయి. ఆల్రెడీ అతను ఒక స్టార్ అంటే సూపర్ అన్న ఇదనమాట. జడ్జెస్ దృష్టిలో ఏంటంటే షాకిబ్ స్టార్ని గెలుచుకున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు 3 టైటిల్స్ అన్వర్తీ టైటిల్స్ని కూడా గెలుచుకున్నాడు. సో తర్వాత మళ్ళీ కొంచెం ఎంటర్టైన్ ఉండాలి కదా, ఎంతసేపు ఇవే రచ్చ రంబోలా ఏం చూస్తారు జనాలు అనుకున్నారో ఏంటో. జ్యూరీ మెంబర్స్ అండ్ సూపర్ యాంకర్ శ్రీముఖి వచ్చి కొన్ని టాస్క్లు ఆడిచ్చారు. ఈ టాస్క్లు కూడా అసలు ఎలాంటివి కనుగొంటున్నారో, ఎవరు ప్లాన్ చేస్తున్నారో కానీ సింపుల్ అన్నట్టు అనిపిస్తాయి మనం చెప్పుకుంటున్నట్టు. బట్ సింపుల్ కాదు. సో సేఫ్ అన్నట్టు అనిపిస్తాయి, అంత సేఫ్ కాదు అన్నట్టు ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి దివ్యని సెలెక్ట్ చేసుకోమన్నారు. దివ్య వచ్చింది. సో దివ్య టైము, హరీష్ టైము
ఎపిసోడ్ 14లో అయితే వాళ్ళు పొద్దున్నే వచ్చేటప్పుడు ఎవరి మొహం చూసారో కానీ వాళ్ళిద్దరికీ కలిసి వచ్చేసిందనే చెప్పాలి. సో దివ్య ఫస్ట్ ప్రియని ఛాలెంజ్ చేసిందనమాట చిన్న టాస్క్లో. సో అంటే బ్యాలెన్సింగ్ గ్లాసెస్ ఒక 1 తర్వాత 3, 5 అలాగా ఎన్ని వరుసలైతే ఎన్ని హైట్ అయితే పెట్టుకుంటారో వాళ్ళు విన్ అనమాట. సో దివ్య ప్రియని టార్గెట్ చేసింది, ఛాలెంజ్ చేసింది. దివ్య ఆబ్వియస్లీ విన్ అయిపోయింది. అండ్ తర్వాత నెక్స్ట్ శ్రేయాని ఇంకొక టాస్క్ అనమాట. ఇది మళ్ళీ డిఫరెంట్ టాస్క్. సో ఆ డిఫరెంట్ టాస్క్లో దివ్య శ్రేయాని సెలెక్ట్ చేసుకుంది. అక్కడ కూడా దివ్య విన్ అయింది. అంటే మనకి ముందు ఒక ఫ్లోర్ చూపించాడు, కలర్ ఫ్లోర్. ముందు బ్లూ కలర్లో ఉంది, తర్వాత వీళ్ళు ఆక్యుపై చేసుకున్న దాన్ని బట్టి గ్రీన్ కలర్లోకి మారుతుంది అనమాట. ఈచ్ పర్సన్ 4 స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. సో ఎవరినైతే మనం ఓడించి వెళ్తామో వాళ్ళ 4 బాక్సెస్ వీళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. అలాగా దివ్య ఇద్దరిని ఓడించేసింది. మొత్తం 12 బాక్సెస్ తిను తీసుకుంది. తర్వాత ఇంకా కంటిన్యూ అవుతావా నువ్వు అని అడిగేసరికి నేనే ఆడడం కాదు కదా, ఒకవేళ ఎవరైతే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాననుకోండి, ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది నాకు తెలుస్తుంది, అప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి చాలా లాజిక్గా చాలా స్ట్రాటజీగా చెప్పింది. అంటే జ్యూరీ మెంబర్స్ అయితే ఫిదా అయిపోయారు అనమాట ఈ అమ్మాయి ఆలోచనలకి. సో ఆ తర్వాత హరీష్ వచ్చాడు. హరీష్ షాకిబ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. హరీష్ అంటే అదృష్టం కూడా కలిసి వచ్చేసింది. నిన్నైతే అంటే 14 ఎపిసోడ్లో అయితే వీళ్ళిద్దరు అదృష్టం పండిపోయిందనమాట. హరీష్ కూడా ఫస్ట్ షాకిబ్ని ఓడించాడు అండ్ నెక్స్ట్ నాగాని. సో 2 టాస్కుల్లో కూడా హరీష్ విన్ అయ్యాడు. అంటే ఓవరాల్గా దివ్యకి 12 బాక్సెస్ వచ్చాయి అండ్ హరీష్కి కూడా 12 బాక్సెస్ వచ్చాయి. వీళ్ళిద్దరికీ టగ్ ఆఫ్ వార్ అయిందనమాట. సో మొత్తానికి ఇలాగయింది. ఇంకా వీళ్ళిద్దరికీ పోల్కి సంబంధించిన ఇంకో టాస్క్ ఇద్దామని చెప్పేసి శ్రీముఖి ఆ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారేమో అనుకున్నాను నేనైతే. ఎందుకంటే హరీష్ కానీ లేదంటే దివ్య కానీ వీళ్ళిద్దరిలో విన్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు, లేదంటే వాళ్ళతో పాటు కొంతమందిని తీసుకెళ్ళిపోతారు అనుకున్నాం. బట్ అర్ధాంతరంగా ఆపేశారనమాట. టు బి కంటిన్యూడ్ అంటూ నెక్స్ట్ డేకి అంటే 15th ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్. సో ఆ 15 ఎపిసోడ్కి వెళ్ళింది. అంటే ఓవరాల్గా ఫైనల్ 13 కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళబోతున్నారు అనేది మనకు క్లారిటీ వచ్చేసింది. చూద్దాం రేపు ఏం జరుగుతుంది అనేది. మరి ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీస్, వీళ్ళ గేమ్ ప్లే చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి.